గడ్డన్నా ఓకే అమ్మా ఓకే నరేష్ ఓకే సార్. ప్రెస్ మీటింగ్ అందరినీ పిలిచాము ఇక్కడికి. ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మధ్యకాల తేదీల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు అమెండ్మెంట్ బిల్లు ఉంది. దాంతోపాటే డీలిమిటేషన్ బిల్లు ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని అపోజిషన్ డివిజన్ చేసుకొని అంటే ఓటింగ్ కోసం అడిగి ఓటింగ్ పెట్టి ఆ బిల్లు వీక్కోవడం జరిగింది. మీకు అది మనందరికీ తెలుసు. అయితే మనం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్తులుగా మనం ఈ బిల్లుని సపోర్ట్ చేసాం. ఈ బిల్లు మంచిదా లేకపోతే ప్రజలకు నష్టం చేస్తుందా అనే విషయాన్ని మనం చూద్దాం. ఉమెన్స్ బిల్లు ఆప్ చేయండి. 33% ఉమెన్కి రిజర్వేషన్ ఇద్దామని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే 2023లో అపోజిషను తర్వాత ట్రెజరీ బెంచెస్ అందరూ కూడా కన్సెన్సస్ మీద ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది. అయితే దానిలో ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ఏంటంటే సెన్సస్ పూర్తయిన తర్వాత డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత దీన్ని అమలు చేద్దాం అనే ఒక చిన్న క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ద్వారా 2023లో పాస్ అయిపోయింది కదా, 2024 ఎలక్షన్స్లో దాన్ని ఆచరణలో పెట్టాలి కదా. కాకుండా ఇప్పుడు మళ్ళీ దానికి అమెండ్మెంట్ అంటారు ఏంటి అనే డౌట్ ఉంది చాలా మంది. అయితే ఆ ఉమెన్ బిల్లులో ఉన్న ఈ క్లాజ్ వలన సెన్సెస్ ఆఫ్టర్ సెన్సెస్ డెలిమిటేషన్ ఆచరణలోకి వచ్చిన తర్వాతనే ఈ బిల్లుని మనం ఇంప్లిమెంట్ చేయాలనే విషయాన్ని ఒక క్లాజ్. దాన్ని సవరణ చేయడానికి ఇప్పుడు 2026లో ఏప్రిల్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దాన్ని సవరణ చేసుకుని వీళ్ళకి రిజర్వేషన్ ఇద్దాం అని బిల్లు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే కొంతమందికి దాంతోపాటు డీలిమిటేషన్ బిల్లు కూడా పెట్టడం జరిగింది. చాలామంది డౌట్ ఏంటంటే డీలిమిటేషన్ బిల్లు ఉమెన్ బిల్లు రెండు కంబైండ్ ఎందుకు చేశారు? ఉమెన్ బిల్లు పేరుతోటి ఈ బిల్లును కూడా షార్ట్ను పాస్ చేసుకుందామా? నేను మీరు మధ్యలో చెప్పిందంతా చూస్తే మిగతా రాష్ట్రాలు అర్థం చేసుకోలేదు. వాళ్ళు పాలిటిక్స్ ప్లే చేశారు. మనం ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండటమే కాకుండా ఎన్డీఏలో గవర్నమెంట్ ఉన్నంత మాత్రాన ఒక బిల్లు ప్రజలకు నష్టమైతే మనం చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రజలకు లాభం చేసే బిల్లు కాబట్టి మన లీడర్స్ సీఎం గారు తర్వాత లోకేష్ బాబు గారు ఎవరైతే టాప్లో ఉన్నారో వీళ్ళందరితో డిస్కషన్ చేసుకొని ఎంపీస్ కూడా సపోర్ట్ చేస్తారు. మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లేదు, దీన్ని అపోజ్ చేశారంటే ప్రజలకు నష్టం చేస్తున్నారు. అయితే మీరు అడిగిన దానిలో మనం యూనియన్ గవర్నమెంట్ ఇచ్చిన సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసి
మనం పాపులేషన్ గ్రోత్ని తగ్గించాం. అది మనకు పనిష్మెంటా? అదే ఒక విధంగా పనిష్మెంట్. ఇప్పుడు తీసుకునే నిర్ణయం బట్ ఆ పనిష్మెంట్కి గవర్నమెంట్ మనం వద్దు, ఈ బిల్లు నాకు వద్దు అని చెప్పాం. నువ్వు 50% నాకు వద్దు అని చెప్పాం. ఆల్టర్నేటివ్ ఇవ్వండి. మీరు కూడా మేజర్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కదా, డిఎంకే ఉంది, కాంగ్రెస్ ఉంది, టీఎంసీ ఉంది, ఇంకా ఇతర పార్టీలు అన్నీ ఉన్నాయి. మీరు ఈ 50% మీకు అన్రీజనబుల్ అన్నారు. రీజనబుల్ ప్రపోజల్ ఒకటి తీసుకురండి. మీరు రీజనబుల్ ప్రపోజల్ తీసుకురారు, చేసేదాన్ని వద్దంటారు. మరి ప్రజలకు ఏం లాభం కావాలి? ప్రజలకు నష్టం చేయడమే ఉద్దేశమా? అంటే మహిళా బిల్లుని సపరేట్గా ఈ యొక్క బైఫర్కేషన్ సపరేట్గా పెడితే సరిపోతుంది. ఎక్కడైనా 50% మహిళా బిల్లును రిజర్వేషన్, ఆ డీలిమిటేషన్ కూడా ఏ ప్రాతిపదికన చేస్తారనేది మాకు క్లారిటీ ఇవ్వడం లేదు కాబట్టి మేము వ్యతిరేకించినామని ప్రతిపక్షంలో నేను చెప్పాను కదా. ఏ క్లారిటీ ఇవ్వడం లేదు, బిల్ తీసుకొస్తున్నారు. నేను క్లారిటీ చెప్పాను కదా, ఎందుకు 50% ఎలా పోయారు. 850 సీట్లు ఎందుకు ఎలా పోయారు అని అంటే, ఆ 33% రిజర్వేషన్ని వీళ్ళు మెర్జీ చేసుకోవడానికి చేశారు. ఆ విషయం మీరు వ్యతిరేకించే ముందు కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది, అందరికి తెలుసు. మహామగులు ఉన్నారు అక్కడ, అపోజిషన్ లీడర్స్ కానీ అందరూ మహామగులు ఉన్నారు, అందరికీ తెలుసు. కానీ అపోజ్ చేశారు. సార్ ఇంకోటి అంటే దీనిపైన చేశారు. ఒకసారి వీళ్ళు వ్యతిరేకించారు, ఒకసారి వాళ్ళు వ్యతిరేకించారు. మనకు 2 అపోజిషన్, 2 మేజర్ పార్టీలు. ఒకసారి వీళ్ళు వ్యతిరేకించారు. కన్సెన్సస్ వచ్చింది ఎప్పుడు? ప్రజాభిప్రాయం ఒక చోటకు వచ్చింది 2023. అయితే 2023లో బిల్లు పాస్ చేసేటప్పుడు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసినప్పుడు సెన్సెస్ని తర్వాత డీలిమిటేషన్ని లింక్ చేశారు. ఆ లింక్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే 543లో వీళ్ళని కానీ కలిపేస్తే 33% రిజర్వేషన్ ఇస్తే, తర్వాత పాపులేషన్ కానీ కన్సిడర్ చేస్తే 54 కోట్ల నుంచి మనం 140 కోట్లు పెరిగితే, ఇవి రెండుని అడ్రస్ చేయాలంటే ఆ క్లాజ్ని అప్పుడు తీసుకొచ్చారు. ఆ క్లాజ్ని అమెండ్ చేయడానికే ఇప్పుడు మళ్ళీ అమెండ్మెంట్ బిల్ పెట్టారు. అంతేగాని ఏది దాచిపెట్టి పెట్టిందే లేదు. అంటే ఆల్ పార్టీ మీటింగ్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు మనం 50% తీసుకొస్తామని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే దీనిలో చిన్న క్లిప్స్ ఎక్కడ వచ్చిందంటే, ఆ 50%ని బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రైటింగ్లో రాలేదు. అది అపోజిషన్ అడిగారు, మాకెందుకు రైటింగ్లో పెట్టలేదు. అయితే దాన్ని కూడా ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు అడ్రస్ చేశారు. ఏంటంటే, ఇది ఒక్కటే సమస్య అయితే 1 గంట అడ్జైన్ చేయండి, 1 గంటలో నేను రివైజ్డ్ బిల్ తీసుకొస్తాను, 50% ఇంక్లూడ్ తీసుకొస్తాను. అది ఎట్లా మిస్ అయిందో నేను దానికి కరెక్ట్ చేసి తీసుకొస్తాను. దానికి యాక్సెప్ట్ చేయలేదు. మరి ఆయన ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. మరి మీకు అదే ప్రాబ్లం అయితే ఆయన రివిజన్ పెట్టినప్పుడు మీరు ఒప్పుకోవాలి కదా. మరి ఎందుకు ఒప్పుకోలేదు అంటే, మీరు బిల్లుని అపోజ్ చేయడానికి ముందు డిటర్మైన్ అయిపోయారు, నిర్ణయించుకున్నారు. ప్రజలకు నష్టం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఫస్ట్ ప్రజలకు నష్టం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ విషయం ప్రజలు రియలైజ్ అయిపోయాయి, పర్టికులర్గా ఉమెన్. సార్ ఫైనల్గా తీసుకుంటే దీనిలో దక్షిణ రాష్ట్రాల యొక్క సీట్స్ ఎన్ని ఉన్నాయంటారు? 140. ఇప్పుడు కూడా ఒక పార్టీ ఏదైనా గవర్నమెంట్ ఫామ్ చేయదలుచుకుంటే మీ ప్రమేయం లేకుండా ఇప్పుడు కూడా చేయొచ్చు కదా. అప్పుడు మీరు మన ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు కాబట్టే కదా ఇండియా అక్కడ స్ట్రాంగ్ గా ఉంది, మనం సపోర్ట్ చేసాం కాబట్టే కదా ఉంది. లేకపోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్ కనుక్కున్నాం. కాన్స్టిట్యూషన్కి ఇబ్బంది లేకుండా, బిల్లుకి ఇబ్బంది లేకుండా 50% ఇంక్రీజ్ అయితే అందరికీ న్యాయం జరుగుతుందని అనుకున్నాం. మీరు కాదు అన్నారు, అపోజిషన్ పార్టీ కాదన్నారు, లేకపోతే కొంతమంది పార్టీలు కాదన్నారు. మరి ఏది కావాలో మీరు సొల్యూషన్ చూపించి, ఆల్టర్నేటివ్ చూపించండి. మీ దగ్గర ఆల్టర్నేటివ్ లేదు, మీ దగ్గర క్యాల్కులేషన్ లేదు. పాత్రికేయులు ఉన్నారు, ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నారు, మీరు ఇవ్వండి ఆల్టర్నేటివ్. మీరు చెప్పండి, గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఎన్డీఏలో ఉన్నటువంటి ఎన్డీఏ ఉన్నది. మీరు ఓటింగ్ చూసారా? మనకి ఎంతమంది అయితే అక్కడ ఉన్నారు, 394 ఆబ్సెంట్ అయిన 5 తప్పితే మొత్తం గ్రీన్ ఓట్ వేసారు. కాదని ఎట్లా చెప్తున్నారు? వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిల్లు కదా ఇది. రీజన్స్ ఉన్నాయి. కొంతమంది రావాల్సిన రాలేకపోయారు. ఎంతమంది వచ్చారో మొత్తం గ్రీన్ కనపడింది. ఓటింగ్ మీకు విప్పు జారీ చేశారు కదా, స్క్రీన్ మీద వచ్చిన ఇంకో స్టేట్ ఎలక్షన్ ఉంటుంది కదా, దాని ముందు ఎందుకు తెచ్చారంటారు? ఇంకో స్టేట్లో ఎలక్షన్ ఉంటుంది కదా. మనదేమి 1 ఎలక్షన్ 1 నేషన్ ఇంకా పాస్ కూడా కాలేదు.
మన దేశంలో గోల్డెన్ ఎలక్షన్ జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనం లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్ ఉన్నాయి కదా, మీరు పాస్ చేశారని చెప్పి ఏదో ఒక టైం స్టార్టింగ్ పాయింట్ కావాలి. ఇది స్టార్టింగ్ పాయింట్ అది గవర్నమెంట్ ఇది కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్కి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసుకునే ప్రివిలేజ్ ఉంది. గవర్నమెంట్కి పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని మార్పులు చేసుకునే ప్రివిలేజ్ ఉంది. ఆ ప్రివిలేజ్ వాళ్ళు వాడుకుంటారు. అన్నీ మీరు చెప్పినట్టు అపోజిషన్ చెప్పినట్టు చేయడానికి గవర్నమెంట్కి ప్రివిలేజ్ వదులుకుంటారా? సార్ ఇప్పుడు ఇంకొకటి కూడా తీసుకొచ్చి పెట్టారు. ఇది పాస్ అయి ఉంటే ఉమెన్ బిల్ పాస్ అయిపోయింది. అందరికీ దేశం మొత్తం కూడా సౌకర్యం ఉంది. మెంబర్స్ దేశంలో ఉన్న పార్లమెంట్ సీట్స్ అన్ని పెరిగేవి. ఉమెన్ రిజర్వేషన్ అప్లై అయ్యేది, ఎవరికీ నష్టం వచ్చేది. కానీ ఇప్పుడున్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే 543లోనే ఉమెన్ రిజర్వేషన్ పెట్టమని 33%. అట్లా పెడితే ఏమో దాని కాన్సిక్వెన్సెస్ ఏంటంటే 33% కానీ ఉమెన్కి వెళ్ళిపోతే ఈ మేలుకి మిగిలే సీట్స్ చాలా తక్కువ. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంతమంది అయితే ఎంపీస్ ఉన్నాయో చాలా మంది వేసుకుంటారు వాళ్ళ సీట్లు. దాన్ని అడ్రస్ చేయడం కోసం 50% పెంచి 850 చేసి ఉన్నవాళ్ళు ఇలాగే ఉంటారు. ఉమెన్ కూడా వస్తే మొత్తం కలిపి దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. సీట్లు దేశం మొత్తం కూడా సమంగా అందరికి పంచినట్టు అవుతుందని ఉద్దేశం చేశారు. ఇట్లాంటి మహోన్నతమైన ఒక ప్రయత్నాన్ని అపోజిషన్ పార్టీస్ దిగిపోయేట్టు చేస్తున్నాయి. దీనివల్ల వచ్చే పెద్ద నష్టం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సెన్సస్ స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది, సౌత్లో కూడా స్టార్ట్ అవుతుంది, నార్త్లో కూడా స్టార్ట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ మళ్ళీ మనం ఉమెన్ రిజర్వేషన్ పెడితే లేకపోతే డీలిమిటేషన్ తీసుకొస్తే మనకు 50% స్కీమ్ అప్లై కాదు. యాజ్ పర్ పాపులేషన్ సౌత్లో మనం గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి స్కీమ్ పర్టికులర్గా ఫ్యామిలీ ప్లానింగ్ స్కీమ్ని సక్సెస్ఫుల్గా మనం ఇంప్లిమెంట్ చేసిన సౌత్ స్టేట్స్, నార్త్లో చేయాలి. సో దానివల్ల నేషనల్ యావరేజ్ 17.5% ఉంటే మనం బిలో 5% ఉన్నాం గ్రోత్. వాళ్ళు 25-30% గ్రోత్లో, అంటే మనకి తక్కువ సీట్లు వస్తాయి. అప్పుడు మీరు రాజ్యాంగాన్ని అమెండ్ చేసి 50% కూడా తీసేస్తాము అని అంటే అది కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ సెన్సస్ కండక్ట్ అయిపోయింది. సెన్సస్ ప్రకారం చేయాల్సిందే. మనందరూ కూడా తక్కువ సీట్లు వస్తుంది. దాన్ని మనం అందరూ యాక్సెప్ట్ చేస్తామా? అపోజిషన్ ఎవరు రెస్పాన్సిబిలిటీ? 50% యాక్సెప్ట్ ఉంటే 38 వచ్చేది. రేపు మనం సెన్సస్ వచ్చిన తర్వాత మనం 30-29 వస్తాయి. దానికి ఎవరు? ఇట్లాంటి అన్ని సమస్యలు ఉంది. పత్రికల ద్వారా మీకు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే ప్రజలకి ఇది చాలా అన్యాయం. వాళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పు. ఇది ప్రోగ్రెసివ్ కాదు, రెగ్రెసివ్ తీసుకున్నారు. ఇప్పుడు ముందు జరిగే నష్టాన్ని కూడా అపోజిషన్ పార్టీసే బాధ్యత. కాబట్టి గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ చేసింది చాలా కరెక్ట్ విధానం. వర్కౌట్ చేసిన బేసిస్ బాగుంది. అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంది. ఈ విషయం తెలియజేయడానికి మేము మనం దీన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తారని. ఈ 50% ఇచ్చినందువల్ల ఇంకా కొంతమంది డౌట్ ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది అంటే, ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ సీట్లు వస్తాయి. ఏ విధంగా వస్తాయి? ఇప్పుడున్న దానికి ఈక్విలిబ్రియం 543 కూడా అట్లాగే ఉన్నామా? మనకు ఆంధ్రప్రదేశ్కి 25 ఉంటే ఉత్తరప్రదేశ్కి 80 ఉన్నాయి. దాన్ని 50% చేస్తే అది 130 అవుతుంది, మనం 38 అవుతుంది. సో ఆ బ్యాలెన్స్ అయితే ఎక్కడ తప్పదు. కానీ చాలామంది సదరన్ స్టేట్స్ ఏంటంటే మనకి అపోజిషన్ పార్టీస్ మనకి ఇది అన్యాయం జరుగుతుంది, మనకి సీట్లు రావట్లేదు అని ఒక ఆర్గ్యుమెంట్. ఇంకొక ఆయన పేరు చెప్పడం లేదు, ఆయన చీఫ్ మినిస్టర్, ఆయన ఏమంటాడంటే స్టేట్ జీడిపికి లింక్ చేయండి గ్రోత్ అని ఆయన అడుగుతున్నాడు. చేస్తే ఎవరైతే ఎక్కువ భారతదేశానికి ఎక్స్చెక్కర్కి కాంట్రిబ్యూట్ ఎక్కువ చేస్తారో ఆదాయం, వాళ్ళకి ఎక్కువ సీట్లు వేయండి. అంటే ఓటు వాల్యూని డిటర్మైన్ చేయమని అడుగుతున్నాను. ప్రజాస్వామ్య దేశాల్లో ఒక ఓటు ఒక వాల్యూ ఉంటుంది, ఒక ఓటు ఒక వాల్యూ. ఆ వాల్యూని మార్చడానికి ఎవరికి అధికారం లేదు. అంటే బాంబే ప్రాంతం భారతదేశానికి ఎక్కువ 2,50,000 కోట్లు కాంట్రిబ్యూట్ చేస్తుంది. బాంబే మొత్తానికి మనం ఇచ్చేస్తాం, 5 వాల్యూని 5 చేస్తామా? లేకపోతే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఒక ఓటుకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంది, కానీ ఆ ఓటుని తగ్గించేసి 0.5% చేద్దాం. సో
ఓటుకి వాల్యూ ఇవ్వటం అనేది అసాధ్యం. దీనికి ఇంకేమన్నా సొల్యూషన్ ఉందా, దీనికి ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ ఉందా అని ఆలోచించాల్సింది తప్పితే ఇట్లాంటివి అయితే చేయడానికి వీల్లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ లోకేష్ బాబు గారితో కంటిన్యూస్గా ఎంపీస్ అంతా కలిసిలో ఉంది. సో ఇన్ని సమర్థవంతమైన పాయింట్స్ ఉన్నాయి. ఈ దేశానికి పనికొచ్చే ముఖ్య ఉద్దేశం, తర్వాత ఈ దేశానికి నిజంగా అభివృద్ధికి పనికొచ్చే ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి మనం అందరం సపోర్ట్ చేద్దామని చెప్పి చేశాం. కానీ అపోజిషన్ 2/3 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2/3 మెజారిటీ కావాలి కాబట్టి ఇప్పుడు భారతదేశం మొత్తంలో కూడా ఎన్ని డౌట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అపోజిషన్ వీళ్ళంతా డ్రామా కావాలని 2/3 మెజారిటీ లేదు, అయినా కూడా ముందు ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు మహిళా వ్యతిరేకులు అని చెప్పడం కోసం చేశారని చెప్తున్నారు అని చెప్పి న్యూస్లో వస్తుంది, తర్వాత సోషల్ మీడియాలో వస్తుంది. అదే చేసే పని అయితే ఇంత లాజిక్గా వర్కౌట్ చేయక్కర్లేదు. 33% ఇవ్వడానికి వాళ్ళు బిల్లు పెట్టక్కర్లేదు. 2/3 మెజారిటీ కానీ సపరేట్ చేసి ఉండొచ్చు. కాన్స్టిట్యూషనల్ బిల్లు ఉమెన్ బిల్ ఒకటే, డిలిమిటేషన్ బిల్ కాన్స్టిట్యూషనల్ బిల్ కాదు, ఇది నార్మల్ స్టాట్యూటరీ బిల్. ఇందులో వాళ్ళు పాస్ చేసిన బిల్లు కాన్స్టిట్యూషన్లోకి వచ్చేసింది. దానిలో ఏం చెప్తుంది, ఈ డీలిమిటేషన్ అయిపోయిన తర్వాతనే ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి డీలిమిటేషన్ పాస్ చేసిన తర్వాత మనం వీళ్ళకి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేద్దాం, 2029లో దీన్ని ఆచరణలోకి తీసుకొద్దామని ఉద్దేశం. ఈలోపు ఈ టైం సరిపోతుంది అన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి. డీలిమిటేషన్, వాటర్ అడ్జస్ట్మెంట్స్, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్, ఉమెన్ రిజర్వేషన్స్ చేసుకోవడానికి 2-3 ఇయర్స్ సరిపోతుంది. కాబట్టి 2029లో దీన్ని మనం ఆచరణలోకి తీసుకొద్దామన్న ఉద్దేశంతో ఈ బిల్లు పెట్టడం జరిగింది. అయితే ఈ బిల్లును సమర్థించుకోవడానికి మనకు కనపడుతున్న ఇదేంటంటే 1971లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ దేశంలో పాపులేషన్ ప్రజలు విపరీతంగా పెరిగిపోతున్నారు. దీన్ని కంట్రోల్ చేయాలంటే 543 సీట్లని మనం రిస్ట్రిక్ట్ చేద్దాం అని చెప్పి సీజ్ చేశారు. 42nd అమెండ్మెంట్ కూడా, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా సీజ్ చేశారు. దాన్ని 2001లో వాజ్పేయి గారి గవర్నమెంట్లో కూడా అనదర్ 25 ఇయర్స్ దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే 1971 నుంచి ఇప్పటి వరకు 543 సీట్లే ఉన్నాయి. 543 సీట్లు 1971లో సీజ్ చేసినప్పుడు మన పాపులేషన్ 54 కోట్లు. 54 కోట్లు పై 543 వేస్తే మనకు చాలా తక్కువ, ఒక ఎంపీకి తక్కువ లక్షల మంది చూడటానికి అవకాశం ఉండేది. అప్పుడు ఫోకస్ కావాలి. ఇప్పుడు మన పాపులేషన్ 143 కోట్లు. 143, 54 కోట్ల నుంచి 143 కోట్లు అయినప్పుడు 143 కోట్లపై 543 సీట్లుగా వేస్తే మనం ఒక్కొక్కరికి ఇప్పుడు యావరేజ్న 19 నుంచి 20 లక్షల ప్రజలు ఓట్లు ఎంపీ. ఒక ఎంపీ 20 లక్షలు ఓట్లను చూడగలిగిన స్థామత ఉందా? ఈ ఎంపీ పర్ఫార్మెన్స్ని ఫోకస్ చేయడానికి దాన్ని తగ్గించాలి. అంటే 50% కానీ పెంచి 850 చేస్తే వీళ్ళందరూ కూడా 10 లక్షల లోపు వస్తుంది. కాబట్టి ఎంపీ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుందనే ఉద్దేశం బట్టి ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేయాలి. చాలామంది 850 ఫిగర్ ఎక్కడి నుంచి తెచ్చారు, ఆకాశం నుంచి తీసుకొచ్చారా? అసలు ఆ ఫిగర్ ఎందుకు డిటర్మైన్ చేశారు? ఇట్ కెన్ బి 900, ఇట్ కెన్ బి 1000, ఇట్ కెన్ బి 700 కదా అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ ఉంది. ఎంపీస్ నుంచి అయితే ప్రజల్లో ఉంది, డౌట్స్ ఉంది. అయితే దాన్ని వర్కౌట్ చేయడానికి 33% ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చినట్లయితే ఎన్ని సీట్లు వస్తాయి? ఆ సీట్లను తీసుకొచ్చి 543 ప్లస్ చేస్తే 850. సో ఆ విధంగా ఒక ఫార్ములా లాగా వర్కౌట్ చేసి ఈ బిల్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమెన్ రిజర్వేషన్ బిల్ చేయాల్సిందే. ఈ భారతదేశంలో 50% ఉమెన్ ఉన్నారు. ఇప్పుడు వరకు జరిగిన ఉమెన్కు ఓటు ఇవ్వడంలో కూడా భారతదేశం ముందుంది చాలా కంట్రీస్ కంటే. వాళ్ళు ఇప్పటి వరకు ఈ సమాజంలో చాలా 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 అన్యాయానికి, అట్రాసిటీస్కి గురవుతున్నారు, ఇప్పుడు కూడా గురవుతున్నారు. కాబట్టి పొలిటికల్గా వాళ్ళని బలవంతం చేస్తే, పొలిటికల్గా వాళ్ళని బలవంతులను చేస్తే
ఈ అట్రాక్షన్స్ తగ్గుతాయి. అంటే 50% ఉన్నవాళ్ళు 50% మేలు ఉన్నారు, 50% వాళ్ళు కూడా రాజకీయం అనుభవిస్తే దేశం సమన్యాయం వస్తుందనే ఉద్దేశంతో